అమ్మాయిలకు చదువు అవసరమా? సమస్య. అయ్యా, నేను చదువుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు ఆడపిల్లకు చదువెందుకు అంటూ నిరుత్సాహపరుస్తున్నారు. ఇంట్లో డబ్బుకు కొదవలేదు. పరపతి దండిగా ఉంది. ఆధునికతకు అద్దం పట్టే జీవనశైలి కూడా ఉంది. కానీ నా విషయంలో మాత్రం ఎందుకో ఇలా జరుగుతుంది. చాలా చోట్ల మహిళా సాధికారిత కేవలం మాటల్లోనే జరుగుతోంది అనిపిస్తుంది. మీరేమంటారు? ఆడపిల్లకు, అమ్మాయిలకు చదువు అవసరం లేదంటారా? దీనికి వివరణ చూద్దాము. ఈ సమస్య మన దేశానికి స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా ఇంకా అక్కడక్కడా కనిపిస్తుందంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. ప్రధానంగా ఇలాంటి సమస్యలు అమ్మాయిలు అడుగుతుంటే హృదయం ద్రవించి, అయ్యో, చదువు గురించి ఇంతగా తపించే అమ్మాయిలు సమాజం నుండి సరి అయిన సహాయ సహకారాలు అందితే ఎంత అద్భుతమైన వ్యక్తులుగా మారుతారో కదా అనిపిస్తుంది. పిల్లలు, ప్రపంచము 21వ శతాబ్దంలో అడుగిడుతున్న ఈ సమయంలో కూడా ఇంకా ఇలా దేశాలలో అమ్మాయిలకు చదువెందుకు అన్న అంశము మీద భేదాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం శోచనీయము. కానీ మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆడపిల్లల చదువు విషయంలో పురోగతి ఉందనే చెప్పాలి. విద్య అనేది ప్రతి మనిషి యొక్క జన్మ హక్కు. విద్య తమను తాము సాధికారత గావించుకునే సువర్ణ సాధనం. చదువు మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది. విద్య తమ అభిరుచులను తెలుసుకోవడానికి, తమ గమ్యాలను ఏర్పరచుకోవడానికి, తద్వారా తమ జీవితాలను ఉద్ధరించుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. చదువు అనేది కేవలం పొట్టకూటి కోసము కాదు, జీవన పరమావధిని తెలుసుకోవడం కోసం అన్నది మనమందరం గుర్తించాలి. పైన చెప్పిన విషయాలన్నీ కూడా మగపిల్లలకు మాత్రమే కాదండోయ్, ఆడపిల్లలకు కూడా అన్నది నిర్వివాదాంశము. నిజానికి నేటి కాలంలో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే అన్ని రంగాలలో రాణిస్తున్నారని చెప్పాలి. విద్యలో ర్యాంకులను సాధించటంలోనూ, ఇంట బయట బరువు బాధ్యతలు తీసుకోవటంలో కూడా అమ్మాయిలదే అగ్రస్థానమని చెప్పాలి. సాధారణంగా చాలా ఇళ్లల్లో బాబు పుడితే పండగ అని, పాప పుడితే దండగా అని అనుకుంటారు. కానీ బాబు అయినా పాప అయినా పెంపకం సరిగ్గా ఉంటే వాళ్ళు ఏదైనా సాధిస్తారన్న విషయం సత్యం. నిజానికి ఆడపిల్లలకు అమ్మా నాన్నల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించలేక అమాయకమైన మనస్తత్వాలతో తల్లిదండ్రులు చిన్నారి పాపలను నిర్లక్ష్యం చేస్తుంటారు. నిజానికి ఏమాత్రం చదువుకోకపోయినా ఇంటి బాధ్యత భుజాల మీద వేసుకున్న అమ్మాయిలు నాకెంతో మంది తెలుసు. అభయ సంస్థ ద్వారా సాయం తీసుకునే వందలాది మంది విద్యార్థుల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ జీవితాలను ఎంత చక్కగా సంస్కరించుకుంటున్నారో తలుచుకుంటే ఎంతో గర్వంగా ఉంటుంది. కేవలం చదువు విషయంలోనే కాదు సుమా, అభయ సంస్థ ద్వారా చేపట్టిన ప్రతి కార్యక్రమంలో మహిళలే ముందుంటున్నారు. గత దశాబ్ద కాలం నుండి మన అభయ సంస్థ ద్వారా సుమారు 10,000 మంది యువతకు ఉపాధి శిక్షణ అందించారు. అందులో సుమారు 75 మంది మహిళలు ఉన్నారు. అంటే మీరు ఆలోచించండి, బాగుపడాలన్న ఆకాంక్ష ఎవరికి ఎక్కువగా ఉందో. తల్లిదండ్రులకు నేను శిరసు వంచి వాళ్ల పాదాలకు నమస్కరించి వేడుకునేది ఒక్కటే, ఇంట్లో పిల్లలను ఆడపిల్ల తక్కువ, మగపిల్లవాడు ఎక్కువ అన్న తేడాతో చూడకండి, వివక్ష చూపకండి. వాళ్లకు ప్రేమతో చదువు, సంస్కారం అందించే ప్రయత్నం చేయండి. అమ్మాయిలు రేపు మీ జీవితాలకు ఆశాజ్యోతులవుతారు. ఇది నిజమని నమ్మండి. జీవితంలో కుమార్తె పెళ్లిని అంతిమ లక్ష్యముగా పెట్టుకొని కొన్ని ఏళ్ల తరబడి డబ్బు ప్రోగు చేసి లక్షల కొద్దీ ఖర్చు చేయడానికి ప్రణాళిక చేస్తారు. దీనిలో 10% చదువు కోసం పెట్టినా ఆడపిల్లలు ఎక్కడికెళ్లినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, మొగుడు అసమర్థుడైనా, పిల్లలు రాణించకున్నా
కట్టుకున్నవాడు పోయినా లేక వదిలేసినా జీవితంలో చదువుకున్న అమ్మాయి అద్భుతంగా రాణించవచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలు వేరే ఇంటికి వెళ్తారు, వాళ్ళ పెళ్లిళ్లకు ఖర్చవుతుందని, మగపిల్లలైతే వంశం నిలబెడతారని మగపిల్లల మీద చూపించే శ్రద్ధ ఆడపిల్లల మీద చూపించరు. తమ కూతురు కొద్ది కాలం వరకే తమ దగ్గర ఉంటుంది, కొడుకులైతే తాము ఉన్నంత కాలం తమను తల్లిదండ్రులను చూసుకుంటారు అన్న భ్రమలో పడి పుత్రులకు ప్రాముఖ్యతను ఇచ్చి తమ కుమార్తెలను సరిగ్గా పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి తల్లిదండ్రులు మత్తు నుండి మేల్కొని సత్యాన్ని గుర్తించాలి. అమ్మాయిలు చదివితే దేశ భవిష్యత్తు సురక్షితమైనట్లేనన్నది గుర్తిస్తే ఇక దేశాభివృద్ధికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ప్రతి అమ్మాయి జీవితంలో ఒక కూతురుగా, భార్యగా, కోడలిగా, తల్లిగా, అక్కగా, చెల్లిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి వస్తుంది. చదువుకున్న మహిళ ఏ దశలో ఏ పాత్ర పోషించినా అది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. దేశాభివృద్ధిలో అతి కీలకమైన బాధ్యత స్త్రీలకే ఎక్కువగా ఉంటుంది. ఒక కుటుంబ గౌరవం కానీ, దేశం యొక్క గౌరవం కానీ స్త్రీల మీదే ఆధారపడి ఉంటుందన్నది సత్యము. ఆడపిల్లలు చదువుకున్న వారైతే వాళ్ళు నేర్చుకున్న విలువలతో, గుణములతో తాము ఎక్కడున్నా సరే అందరినీ పెంచి పోషించి తమ పిల్లలను మంచి దేశ పౌరులుగా, దేశ సైనికులుగా, భరతమాత పనిముట్లుగా తీర్చిదిద్దగలరు. స్వామి వివేకానంద ఇలా అన్నారు: ఇఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, హీ అలోన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, బట్ ఇఫ్ ఎ ఉమెన్ ఈజ్ ఎడ్యుకేటెడ్, ద హోల్ ఫ్యామిలీ ఈజ్ ఎడ్యుకేటెడ్. మునుపు చదువు ఖర్చుతో కూడుకున్న విషయమని, ఇంట్లో పిల్లలందరినీ చదివించటం భారమని మగపిల్లలను మాత్రమే చదివించేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. చాలా మార్పు వస్తుంది. పిల్లలు, తల్లిదండ్రులు, ప్రభుత్వము, నాయకులు అందరూ మారుతున్నారు. ఆడపిల్లల కోసమై ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమ్మాయిలు చదువుకునే విషయంలో ఎన్నో ప్రణాళికలు, పథకాలు, ప్రోత్సాహకాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు చదివి బాగుపడాలనే ఆశ ఉన్న ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదగవచ్చు. 170 ఏళ్ల క్రితం ఆడపిల్లలు బయటికి రావడమే చాలా కష్టంగా ఉండేది. అలాంటి రోజుల్లో ఒక ఆవిడ ఆడపిల్లల కోసం ప్రత్యేక పాఠశాలను పెట్టింది. మొదట్లో ఎందరో వ్యతిరేకించారు. ఆవిడ మీద బురద చల్లారు, తిట్టిపోశారు. అయినా సరే ఆవిడ జంకలేదు. తన లక్ష్యాన్ని సాధించింది. దేశంలోనే మొదటి మహిళా అధ్యాపకురాలిగా చరిత్ర సృష్టించింది. మన దేశంలో ఆడపిల్లల చదువు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకోవాలంటే ఎవ్వరైనా సరే ముందుగా గుర్తు చేసుకోవాల్సింది ఆవిడనే. పశ్చిమ మహారాష్ట్రలోని నైగావ్ అనే గ్రామంలోని ఒక రైతు కుటుంబంలో 1831 జనవరి 3వ తేదీన పుట్టింది. అప్పటి సాంప్రదాయం ప్రకారం 9వ ఏటనే ఆమెకు పెళ్ళయింది. పెళ్ళైనప్పటి నుంచే ఆమె సామాజిక కార్యక్రమాల్లో భర్తకు అన్ని విధాలుగా తోడుగా నిలిచారు. మన దేశంలోని మహిళలందరికీ సంపూర్ణ మానవ హక్కులు అందుబాటులోకి రావాలని ఆవిడ భర్త కలలు కనేవారు. అది సాధ్యం కావాలంటే ఆడవాళ్లందరూ చదువుకోవడం తప్ప మరో మార్గం లేదని వారు నమ్మారు. ఈ పరిస్థితుల్లో తమ భార్యనే మొదట ప్రోత్సహించి చదువు నేర్పించారు. తదనంతర కాలంలో బాలికల కోసం స్కూల్ ప్రారంభించాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. 1848లో పూణేలోని ఒక ఇంట్లో ఆడపిల్లలు చదువుకోవడానికి ఒక ఆడపిల్లల స్కూలును ఆ పుణ్య దంపతులు ప్రారంభించారు. 9 మంది పిల్లలతో మొదటి బృందం ప్రారంభమైంది. ఆవిడే ఆ స్కూల్కు ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్నారు. కేవలం 6 ఏళ్ల పాటు కొనసాగిన స్కూల్ మూతపడింది. కొన్ని నెలల తర్వాత మరో భవనంలో స్కూల్ మొదలయ్యింది. అయితే ఈ దంపతులు మొదలుపెట్టిన ఈ మంచి పనికి అప్పట్లో చాలా మంది నుంచి వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా కొన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
ఆడపిల్లలకు చదువు చెప్పడానికి ఆవిడ స్కూల్కు వెళ్తుంటే ప్రతిరోజు ఆమెను వేధించేవారు. గల్లీలో నుంచి వెళ్తుంటే ఛాందసవాదులు ఆమెపై రాళ్ళు, మట్టి, బురద విసిరేవాళ్లు. మగవారు ఆమెను తిట్టేవాళ్లు. ఎవరు ఎన్ని అవరోధాలు కల్పించినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఆ తల్లి ఏ రోజు ధైర్యం కోల్పోలేదు. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. నా ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను, భగవంతుడు మిమ్మల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు అని ఎంతో సహనంతో తనను ఇబ్బంది పెట్టిన వాళ్లకు బదులిచ్చేది. తర్వాత కాలంలో ఆవిడ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆ తరంలోని అనేక మంది ఉద్యమ నాయకులు డాక్టర్ ఆనందీబాయి ఘోష్, పండిత రమాబాయి, తారాబాయి షిండే, రమాబాయి రానేడా వంటి వారు ఆవిడ నుంచి స్ఫూర్తిని పొందారు. ఆడపిల్లలపై ఆమె ప్రభావం బలంగా ఉండేది. ఇంతకు ఆ తల్లి ఎవరో తెలుసా? సావిత్రిబాయి పూలే. సూచనలు: చదువు అందరి హక్కు అని గుర్తించండి. తల్లిదండ్రులకు భారమైతే సాయం కోసం పథకాలున్నాయి. మగపిల్లలు మాత్రమే రేపు ఉద్ధరిస్తారు అనుకోవడం వెర్రితనం. ఇంట్లో పిల్లలను చదివించటం ప్రాథమిక బాధ్యత. ఇంట్లో ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మాయిలు దూసుకొని వెళ్ళాలి. ఎవరు ప్రయోజకులు అవ్వాలన్నా అది కేవలం చదువు సంస్కారాలతోనే సాధ్యమవుతుంది. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా చదువును మాత్రం వదలకండి. తల్లిదండ్రులకు సూచనలు: నేటి కాలంలో చాలా సర్వేలలో వృద్ధాప్యాయంలో తల్లిదండ్రులను బాగా చూసుకునేది అమ్మాయిలే అని తేలింది. పెళ్ళైన తర్వాత కొడుకు అమెరికా లేదా విదేశాలు, పట్టణాలు అని తన జీవిత లక్ష్యాల కోసమో లేదా సుఖాల కోసమో తల్లిదండ్రులను వదిలేసి వెళ్తున్నాడు. కాబట్టి వృద్ధాప్యాయంలో కొడుకులే మిమ్మల్ని చూసుకుంటారన్న గ్యారెంటీ ఏమీ లేదు. కూతుళ్లకు అవకాశాలు పెరిగాయి కాబట్టి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా తల్లిదండ్రులకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయ సహకారాలు కూడా అందిస్తారు అనేది గుర్తించాలి. సగటు మధ్యతరగతి తండ్రిలా ఆలోచించి చూసినా కూడా కూతురిని చదివించినట్లయితే, తన జాబ్ చేసుకున్నట్లయితే తక్కువ కట్నం లేదా అసలే కట్నం కూడా లేకుండా కూడా పెళ్లి చేయడానికి అవకాశం ఉంటుంది. అన్నిటికీ మించి కూతుర్ని ఒక రకంగా, కొడుకుని మరో రకంగా చూస్తే అది మీ అజ్ఞానం, అవివేకం మరియు దౌర్భాగ్యం. ప్రేరణ: కెన్ యూ బెటర్ ద కండిషన్ ఆఫ్ యువర్ ఉమెన్? దెన్ there will be a hope for your well-being. Otherwise, you will remain as backward as you are now. స్ఫూర్తి: ప్రపంచం మొత్తం మీద విద్యావకాశాన్ని కోల్పోయిన 5,70,00,000 బాలబాలికల తరపున 40 లక్షల మంది సంతకాలు చేసిన మహాజనును తన ఉపన్యాసం తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి మలాలా అందజేసింది. ఒక్క పాకిస్తాన్లోనే చదువుకు నోచుకొని బాలబాలికలు 50 లక్షలు. ఇప్పుడు స్వాత్ లోయలో ప్రతి బాలిక గొంతు విప్పుతోంది. ఇక్కడ ప్రతి బాలిక మలాలాయే అని అక్కడ బాలికలంతా ముక్తకంఠంతో చెప్పారు. సాటి మనిషిని ప్రేమించటమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబాన్ వచ్చి నా ఎదురుగా నిలిచినా అతడిని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరీసాలే నాకు ఆదర్శమని మలాలా చెప్పింది. తాలిబాన్లకు చదువు లేదు, అందుకే ఇలాంటి దుష్ట కార్యాలకు పాల్పడుతున్నారని నిష్కర్షగా చెప్పింది. ఆ ఉపన్యాసంలో ఆమె ప్రపంచ పెద్దలను ఉద్దేశించి పలికిన మాటలు చరిత్రాత్మకం. మలాలా ఆశయం వైద్య వృత్తి. తండ్రి ప్రోత్సాహంతో చదువుకోవాలని నిర్ణయించింది. ఆ చైతన్య ఫలమే 2008 సెప్టెంబర్లో పేషావర్ ప్రెస్ క్లబ్లో ఇచ్చిన ఉపన్యాసం. అక్కడే మలాలా వేసిన ప్రశ్న: చదువుకోవడానికి నాకు ఉన్న హక్కుని లాక్కోవడానికి తాలిబాన్లు ఎవరు? ఇదే ప్రశ్న ఛానళ్ల ద్వారా స్వాత్ లోయ మొత్తం ప్రతిధ్వనించింది. అప్పటి నుంచి ఆమె కుటుంబ సభ్యులు తాలిబాన్లకు శత్రువులయ్యారు. పిల్లలు
చదువు కోసమై ప్రాణాలను సైతము లెక్క చేయక మొక్కవోని చెక్కు చెదరని ధైర్యంతో ముందడుగు వేసిన మలాలా మన అమ్మాయిలకు ఆదర్శమవ్వాలి. సుధా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టాను బివిబి సాంకేతిక కళాశాల నుండి తరగతి మొత్తానికి ప్రథమురాలిగా నిలిచి కర్ణాటక ముఖ్యమంత్రి నుండి స్వర్ణ పతకం అందుకొని పూర్తి చేసింది. తర్వాత కంప్యూటర్స్లో మాస్టర్ డిగ్రీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి తరగతిలో ప్రథమురాలిగా నిలిచి స్వర్ణ పతకం అందుకొని పూర్తి చేసింది. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని భారతదేశ అతిపెద్ద ఆటో పరిశ్రమ అయిన టెల్కోలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా ఉద్యోగం సాధించింది. అప్పటికి ఈ సంస్థలో కేవలం పురుషులకే స్థానం కల్పించేవారు. దీనిని ప్రశ్నిస్తూ ఆవిడ ఆ సంస్థ అధ్యక్షుడికి ఒక పోస్ట్ కార్డు రాసింది. దానికి స్పందించిన ఆయన ఆవిడకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ నిర్వహించి అప్పటికప్పుడు నియామక ఉత్తర్వులు అందించాడు. ఆ సంస్థ పూనా శాఖలో పనిచేస్తున్నప్పుడే ఆవిడకు ఎన్ఆర్ నారాయణమూర్తితో పరిచయమై తర్వాతి కాలంలో వారిద్దరూ వివాహం చేసుకోవటానికి దారి తీసింది. పిల్లలు, నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైంది కదా. ఆవిడే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు శ్రీమతి సుధామూర్తి. చదువైనా, ఆటలైనా, పాటలైనా, యోగమైన, ఉద్యోగమైన, సద్యోగమైన, సైన్యమైన, రక్షణ దళమైన, దేశ భద్రత అయిన, న్యాయకత్వమైన, మార్గదర్శనమైన, రాజకీయమైన, తత్వదర్శనమైన, దైవదర్శనమైన ఏదైనా సరే అమ్మాయిలు దేనిలోనూ వెనకపడలేరు అన్నది అమ్మాయిలే నిరూపించాలి.